నమస్తే స్నేహితులారా, ఈరోజు మనం మనందరికీ జరిగే ఒక విషయం గురించి మాట్లాడుకుందాం. చాలా సున్నితమైనది, కాని మన జీవితాలకి చాలా ముఖ్యమైనది. అదేంటంటే తప్పులు చేయడం, ఇంకా వాటినుంచి మనం ఎలా ఎదగగలం అనే దాని గురించి. సరేనా? మనందరికీ అలా అనిపిస్తోంది కదూ. బహుశా కప్పులోంచి కొంచెం వేడి చాయ్ ఒలికిపోయినా, లేదా స్కూల్ బస్ ఒక్క నిమిషంలో మిస్ అయినా మనసులో ఒక చిన్న బాధ కలుగుతుంది. మరి మీకు తెలుసా, ఆ ఫీలింగ్ రావడం చాలా సహజం. అయ్యో లేదా అబ్బా అనిపించే ఫీలింగే అసలు ఒక అద్భుతమైన విషయానికి మొదటి మెట్టన్నమాట. ఆ చిన్న బాధే మనల్ని మంచివైపు మార్చడానికి సహాయపడుతుంది. అదెలాగో చూద్దామా? చూడండి, తప్పులు చెయ్యడం అనేది మనం భయపడాల్సిన విషయం కాదు. ఇది అందరికీ జరుగుతుంది. కాని అసలైన మ్యాజిక్ ఏంటంటే, తప్పు జరిగిన తరువాత మనం ఎలా ప్రవర్తిస్తామో అనే దానిలోనే ఉంది. అదే మనం ఎంత ఎదుగుతామో నిర్ణయిస్తుంది. మన ముందు ఒక అవకాశముంటుంది. ఒక్కసారి ఊహించుకోండి, మనమొక తప్పు చేశాక ఒక కూడలిలో నిలబడతాం. మన ముందు 2 దారులుంటాయి. మరి ఏ దారిని ఎంచుకోవాలనేది పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుంది. ఇప్పుడు ఈ స్లైడ్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఒక పక్క పాత ఆలోచనా విధానం అనే దారి ఉంది. ఇక్కడ మనం ఇతరులను నిందిస్తాం. వాళ్ల వల్లే ఇలా జరిగింది అని అంటాం. కాని మరోపక్క కొత్త ఆలోచనా విధానం అనే దారి ఉంది. ఇక్కడ మనం దీని నుంచి నేనేమి నేర్చుకోవచ్చు అని మనల్ని మనం ప్రశ్నించుకుంటాం. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఆశాకి పరీక్షలో తక్కువ మార్కులు వచ్చాయి. ఆమె తన టీచర్ను నిందించింది. కాని రాహుల్ అలా చెయ్యలేదు. అతను తన స్టడీ ప్లాన్ని చూసుకుని ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకున్నాడు. మరి ఏమైందో తెలుసా? తర్వాతి పరీక్షలో అతనికి చాలా మంచి మార్కులు వచ్చాయి. ఇదిగోండి, ఇక్కడ ఒక ఆఫీస్ కథ ఉంది. మనోజ్ తన రిపోర్ట్లో ఒక తప్పు చేసి తనని తాను సమర్థించుకోవడం మొదలుపెట్టాడు. కాని అరవింద్ తన తప్పును ఒప్పుకొని దానినుంచి ఒక పాఠం నేర్చుకున్నాడు. ఈ కారణంగా అతనిపై అతని మేనేజర్ నమ్మకం మరింత పెరిగింది. చూశారా, మన తప్పులను అంగీకరించడం మన ఎదుగుదలకే సహాయపడుతుంది. సరే, మరి చాలా విజయవంతమైన తెలివైన వ్యక్తులు తప్పులు చేసినప్పుడు ఏం చేస్తారో తెలుసుకుందామా? వాళ్ల దగ్గర ఒక ప్రత్యేకమైన రహస్యముంది. ఈ చిన్న కథ వినండి. ఒక యువకుడు గంటల తరబడి ఒక చెట్టును నరకడానికి ప్రయత్నిస్తున్నాడు. కాని అది పడట్లేదు. అప్పుడు ఒక వృద్ధుడు, తెలివైన వ్యక్తి వచ్చి, నాయనా, కాసేపు ఆగి నీ గొడ్డలికి పదును పెట్టు అని చెప్పాడు. మనం కూడా అంతే. మనమొక తప్పు చేసినప్పుడు ఆగి దానినుంచి నేర్చుకోవాలి. అదే మన గొడ్డలికి పదును పెట్టుకోవడమన్నమాట. డేల్ కార్నెగీ అనే ఒక గొప్ప రచయిత FTD అనే ఒక ప్రత్యేకమైన ఫోల్డర్ను మెయింటైన్ చేసేవారట. అంటే నేను చేసిన తెలివి తక్కువ పనులు అని అర్థం. ఆయన తన తప్పులన్నింటినీ అందులో రాసుకునేవారు. బాధపడటానికి కాదు, వాటిని అధ్యయనం చేసి మళ్లీ జరగకుండా చూసుకోవడానికి. ఎంత తెలివైన ఆలోచన కదా! బెంజమిన్ ఫ్రాంక్లిన్ లాంటి గొప్ప వ్యక్తులు ఇతరులు తమ తప్పులను ఎత్తిచూపే వరకు ఆగలేదు. వాళ్లకి వాళ్లే ఉత్తమ విమర్శకులుగా మారారు. వాళ్లు ఎప్పుడో నేను ఎక్కడ తప్పు చేశాను, ఇంకా తరువాత నేను ఇంకా మెరుగ్గా ఎలా చేయగలను అని తమను తామే ప్రశ్నించుకునేవారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ కొత్త ఆలోచనా విధానాన్ని ప్రాక్టీస్ చేయడానికి ఒక చిన్న సరదా యాక్టివిటీ చేద్దామా? ఇది చాలా చాలా సులభం. దీన్నే FTD పద్ధతి అంటారు. ఇదొక మ్యాజిక్ ట్రిక్ లాంటిది. మీరు ఎప్పుడు తప్పు చేసినా ఒక నోట్బుక్ తీసుకుని ఈ 3 సింపుల్ విషయాలు రాయండి. 1. ఏం జరిగింది? 2. ఏం నేర్చుకున్నారు? 3. తర్వాతిసారి భిన్నంగా ఏం చేస్తారు? ఈ నోట్బుక్ మీ స్వంత రహస్య విజ్ఞాన డైరీగా మారుతుంది. సరే, మనం ముగించే ముందు ఈ రోజంతా మనతో ఉంచుకోవడానికి ఒక అందమైన, ప్రశాంతమైన ఆలోచనను చూద్దాం. ఇది ఎంత శక్తివంతమైనదో చూశారా? జీవిత ప్రయాణంలో తప్పులు మన స్నేహపూర్వక మార్గదర్శకులు. అవి మనకు నేర్పించడానికే వస్తాయి, కాబట్టి మనం వాటికి భయపడకూడదు. ఈ చివరి స్లైడ్ మీ అందరికీ ఒక చిన్న బహుమతి. నా తప్పులను నేను నిజాయితీగా అంగీకరిస్తాను. ప్రతి తప్పు నాకు ఎలా ఎదగాలో, మెరుగుపడాలో నేర్పిస్తుంది. ఈ సంతోషకరమైన ఆలోచనను మీ జేబులో, మీ హృదయంలో ఉంచుకోండి. అది మీకు ఎల్లప్పుడూ ధైర్యాన్నిస్తుంది. అవును, మనం ప్రతిరోజూ నేర్చుకునే చిన్న చిన్న పాఠాలే ఏదో ఒక్కరోజు మనల్ని పెద్ద విజేతలుగా నిలబడతాయి. విన్నందుకు చాలా చాలా ధన్యవాదాలు.